రేయ్, వైదేహి ఆ పక్కనే ఉందంట. లొకేషన్ పంపించాను, జాగ్రత్తగా వెళ్ళి ఎక్కించుకుని రండి. వస్తున్నావా వైదేహి? రా. ఒరేయ్ దశరథ రామయ్య, నన్ను అవమానించిందే కాకుండా నా కూతుర్ని నాకు దూరం చేస్తావా? ఇప్పుడు నీ చెల్లెలు, నీ మేనకోడలు నా ఆధీనంలోకి రాబోతున్నారు. వాళ్ళని అడ్డు పెట్టుకొని నిన్ను అడ్రస్ లేకుండా చేసి ఎలా నా ప్రతీకారం తీర్చుకుంటానో చూడు. చెంచలా, నన్ను వదిలే చెంచలా. ఈ కట్ల విప్పు చెంచలా. మా అన్నయ్య దగ్గరికి వెళ్ళనివ్వు చెంచలా. వదిలే చెంచలా. నన్ను బయటికి పంపించు చెంచలా. దీనికంటే నన్ను చంపే చంపే చంపే. మర్చిపోయినట్టున్నాడా? వాలి, మ్యాగీ ఇందాక వైదేహిని చూశానంది కదా, ఇక్కడే ఎక్కడో ఉండే అవకాశం ఉంది. నువ్వు అటు చూడు వాలి. దేవాంష్, ఇక్కడ మొత్తం వెతుకాం, ఎక్కడా లేదు. పద వేరే చోట వెతుకుదాం. లేదు వాలి, ఇక్కడే ఎక్కడో ఉంది. నాకు తెలుస్తుంది వాలి. అదిగో వైదేహి. ఈ చెంచల తీసుకెళ్తానంది, తీసుకెళ్లేదా? ఏది టైంకి సరిగ్గా చేయదు. అందుకే పెదనారని ఇంతవరకు ఏమీ చేయలేకపోయింది. వైదేహి, వైదేహి. చెంచల మేడం పంపించారు. వైదేహి, వైదేహి. వైదేహి, హేయ్ వైదేహి. ఏమైంది దేవాంష్? వాలి, వైదేహి ఏంటి చెంచల మనుషులతో వెళ్తుంది? వైదేహి చెంచల మనుషులతో ఎందుకు వెళ్తుంది దేవాంష్? అయితే తను వైదేహి కాదేమో. లేదు వాలి, నేను చూశాను వైదేహినే.
చెంచల దగ్గరికి ఎందుకు వెళ్తుందో, ఏం జరుగుతుందో? దేవాంశ్ టెన్షన్ పడద్దు. ఒకవేళ చంచల దగ్గరికి వెళ్ళుంటే చంచల దగ్గర నుంచి తప్పకుండా ఫోన్ వస్తుంది. ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. ముందు వెళ్దాం పద. వెళ్దాం రా. ఏవండి, ఈ అమ్మాయిని చూసారా? మీరా? మీరేంటి ఇక్కడ? మీకోసం ఎదురు చూస్తున్నాం. నేను వస్తానని ఏం చెప్పలేదే. నాకు తెలియదండి, కానీ మీతో నిండిన నా జ్ఞాపకాలన్నీ నిజమైతే 10 నిమిషాల్లో మీరు నాకు కనిపించాలని నాతో నేను పందెం కాసుకున్నాను. 9 నిమిషాల 16 సెకండ్లకి మీరు నా ముందున్నారు. అది ఇప్పటికైనా నమ్ముతారా? నా జ్ఞాపకాల్లో మీరున్నారని, మన మధ్య ఏదో కథ ఉందని. అయ్యో, ఇక్కడ కథ వేరే నడుస్తుంది. వైదేహి కనిపించటం లేదు. ఇదిగో చూడండి. తను జానకి కదా? జానకినే వైదేహి, వైదేహినే జానకి. చెప్పారు కదా, మర్చిపోయాను. తర్వాత చెప్తాను. మీకు ఏమైనా కనిపించిందా? లేదండి. సరే, నేను వెతుకుతాను. మనం మళ్ళీ కలుద్దాం. ఏమండి, ఇలాగే అంటారు కానీ మళ్ళీ కలవరు. సరే, నేను కూడా వస్తాను. ఇద్దరం కలిసి వెతుకుదాం, పదండి. కాదు, ఇద్దరం వెతికినప్పుడు కలిసి వెతికితే ఏంటి లాభం? మీరు అటు వెళ్ళండి, నేను ఇటు వెళ్తాను. అర్థమైంది. మళ్ళీ తప్పించుకోవడానికి మీరు ప్లాన్ చేశారు. నేనేం ప్లాన్ చేస్తే ఏంటి? మీరు తలుచుకుంటే మీ దగ్గరికి వచ్చేస్తాను కదా. ఇప్పుడు కూడా తలుచుకోండి. నేను వైదేహిని వెతుకుతూ తిరిగి మీ దగ్గరికి వచ్చేసాను అనుకోండి. అప్పుడు నమ్ముతాను మన మధ్య ఏదో కథ ఉందని. సరే, నాకు నమ్మకం ఉంది. చూద్దాం. మీరు వెళ్ళి వెతకండి. ఇంతకీ జానకి, అదే వైదేహి ఎందుకు కనబడట్లేదు? అది వేరే కదా, నేను చెప్తాను. మీరు ముందు వెతకండి. ఓకే. మనిషి మంచోళ్ళలానే ఉన్నాడు. మనసు పడుతున్నాడని తెలుస్తుంది. కానీ ఈ జ్ఞాపకాలు కథలు అంటుంటేనే ఏదో తేడాగా అనిపిస్తోంది. ఈ మనిషిని ఇంకొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. భయ్యా, ఈవెన్ ఎక్కడైనా చూసారా? లేదండి, చూడలేదు. లేదా? ఈయన ఇక్కడికి ఎలా వచ్చారు? వైదేహిని వెతుకుతున్నారా? నన్ను ఫాలో అవుతున్నారా? ఇప్పుడు ఈయన కంట పడితే ఈయన చెప్పే కథ నిజమని ఒప్పుకోవాల్సి వస్తుంది.
మీరు మీరు ఆ, అంటే ఈ కారు మనదే. అయ్యో అనుకున్నా నా జ్ఞాపకాల్లో మీరున్నది నిజం అయితే మీరు కారులో కూర్చోవాలి అనుకున్నాను. కూర్చున్నారు. ఏమండి ఏమండి ఇప్పటికైనా నమ్ముతారా నేను చెప్పేది నిజమని? మన ఇద్దరి మధ్య ఏదో ఉందని. దేవుడా. హ. ఏమండి టెన్షన్ పడకండి, వైదేహి కోసమే కదా. ఇద్దరం కలిసే వెతుకుదాం కార్లో. హ్మ్? హ్మ్. నమస్కారం గురువుగారు. చెప్పు దశరథ రామయ్య. మిమ్మల్ని ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. అయినా మీలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితి కలగడం ఆశ్చర్యంగా ఉంది. దేవుడు ఎప్పుడు ఎందుకు ఎవరి చేతులు కట్టేస్తాడో, ఎప్పుడు ఎవరి నోరు తెరుస్తాడో ఊహించలేం దశరథ రామయ్య. ప్రతి దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. నిజమే గురువుగారు. అప్పుడు మీకు ఆ పరిస్థితి ఎందుకొచ్చిందో తెలియదు, కానీ ఇప్పుడు మీరు కోలుకోవడం మాత్రం మా కోసమే అనిపిస్తోంది. ఇన్నేళ్లకి చెల్లెలు జాడ తెలిసింది గురువుగారు. కానీ ఇప్పుడు నా కూతురు ఆ చంచల చెరలో ఉంది. కానీ ఆ చంచల ఎక్కడుందో తెలియడం లేదు. నా కూతురు నా దగ్గరకు వచ్చే దారి చూడండి. ఈ సమస్యకి తోడు నా కోడలు మేనకోడలు వైదేహి నిజం తెలియక అపార్థం చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది. అదే నా మేనకోడలు స్రవంతి ద్వారా వారసుడు పుడితే అటేడు తరాలు ఇటేడు తరాలు అన్నీ మా తరాలే. రేపు మీరు తీర్పు నా మేనకోడలే నాకు వారసుడినిచ్చే విధంగా ఉండేలా చూడండి. అప్పుడు నేను చేసింది తప్పే. మీరు చెప్పిన మాటల్లో అంతరార్థం అర్థం చేసుకోలేక స్రవంతే నా మేనకోడలు అనుకుని కోడల్ని చేసుకోవాలని తొందరపడ్డాను. దానివల్ల వైదేహి చాలా ఇబ్బంది పడింది. ఇప్పుడు తను చాలా ప్రమాదంలో ఉంది గురుగారు. శాంతాదేవిని వైదేహిని క్షేమంగా మా దగ్గరికి వచ్చేలా చూడండి.
మనుషుల్ని దూరం చేసుకున్నంత సులువు కాదు కౌసల్యమ్మ దగ్గర చేసుకోవడం. అత్తయ్య, అత్తయ్య, అలా పిలవటం ఆపుతావా? అంటే దాని అర్థం ఏంటి గురువుగారు? మామయ్య గారి చెల్లెలు దగ్గర కాదు, వైదేహి కూడా దూరం అయిపోతుందా? ఊర్మిళ, ఏంటా మాటలు? ఇప్పటికే కూతుర్ని దూరం చేసుకుని నరకం అనుభవిస్తున్నాను. మనవరాలు కూడా దూరం అవుతుందన్న మాట మాత్రం చెప్పకండి. నా కూతురు, నా మనవరాలు నా దగ్గరకు వచ్చేలా చూడండి. కూతురి కోసం ఇక్కడ నువ్వు తప్పిస్తున్నావు. తల్లి కోసం ఆ కూతురు ఆరాటపడుతోంది. అంటే వైదేహి శాంతాదేవి కోసం వెళ్ళిందా? అది ఇంకా ప్రమాదం. లక్కీ, దేవాంశ్కు ఫోన్ చేయి. డిఎస్పీని కలిసి చెంచల్ని ఎలాగైనా పట్టుకోమని చెప్పు. సరిపోదు, హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పు. నేనే నేరుగా వెళ్ళి కలుస్తాను. తొందరపడితే శాంతాదేవికి ఎక్కడ హాని కలిగిస్తుందోనని ఆలోచించా. ఇంకా లాభం లేదు. నా చెల్లెలు కోడల్ని కాపాడుకోవాలంటే చెంచల్ని ఏదో ఒకటి చేయాల్సిందే. తొందరపడకు దశరథరామయ్య. లేదు గురువుగారు, ఆ చెంచల గురించి మీకు తెలీదు. వైదేహి అక్కడికి వెళ్ళిందంటే చాలా ప్రమాదం. మన ప్రత్యర్థి బలం అనేది మన రాతని బట్టి మారుతూ ఉంటుంది దశరథరామయ్య. చెంచలకి ఎంత బలమైనా ఉండని నేరుగా హోమ్ మినిస్టర్తో మాట్లాడతా గురువుగారు. ఆ హోమ్ మినిస్టర్ కూడా ఏమీ చెయ్యలేడు దశరథరామయ్య. ఏమంటున్నారు గురువుగారు? హోమ్ మినిస్టర్ వల్ల కూడా కాకపోతే అయితే ఇంకెవరు కాపాడతారు? ఎవరు కాపాడతారని కాదు, ఎవర్ని కాపాడతారని అడుగు దశరథరామయ్య. నీ చెల్లెలు, నీ మేనకోడలు మాత్రమే ప్రమాదంలో ఉన్నారని నువ్వనుకుంటున్నావు. ఇటు నీ కుటుంబం మొత్తం ప్రమాదంలో ఉన్న సంగతి నీకు తెలీదు. కుటుంబం మొత్తం ప్రమాదంలో ఉందా? అంటే ఏమంటున్నారు గురువుగారు? అవును దశరథరామయ్య, ఈ విషయం గురించి హెచ్చరిద్దామనే మిమ్మల్ని పిలిపించాను. అటు నీ చెల్లెలు, మేనకోడలు, ఇటు నీ మిగతా కుటుంబం, మీరంతా ఒకవైపు.
మీరు ఆరాటపడే బంధం ఒకవైపు, రెండిటినీ త్రాసులో పెట్టాడా భగవంతుడు. అక్కడ వాళ్ళైనా ఇక్కడ మీరైనా ఎవ్వరో ఒక్కరే ప్రాణాలతో ఉంటారు.